75వ కీర్తన. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను ఎంతకాలం కనిపెట్టుచున్నాను, నేను న్యాయం బట్టి తీర్పు తీర్చున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నింపుదును. అహంకారులు ఎల్లొకడని అహంకారులకు నేను ఆజ్ఞించుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగర పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులను నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండైనను పడమటి నుండైనను అరణ్యం నుండైనను తెచ్చుకోగలదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షారసం పొందుచున్నది, అది సంబరాలతో నిండి ఉన్నది. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదును. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ విరగగొట్టెదను, నీతిమంతుల దేవుడి పరిశుద్ధ కీర్తనను దీవించును గాక. ఆమేన్. ఎంతమంది అంటే చెప్పే ఒక 6-7 అని చెప్పి కొన్ని నిమిషాలు ఆరాధన చేద్దాం. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించమని భక్తులు చెప్తున్నారు. ఈ కీర్తన రాసింది కోలాబు కుమారుడు. కనుక మనము ప్రభువునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొన్ని నిమిషాలు ఆరాధన చేద్దాం. నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో సేవించేదను, నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో సేవించేదను.
స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నా నీతి మా కార్యం కాదు కానీ ప్రభు కార్యానికి కృపద్వారా మళ్ళీ సజీవులు నిలబడుతున్న మీకు వందనములు ఇస్తా వెళ్తులకు చేసిన ప్రతి అపరాధం పాపం నుంచి మీరు మమ్మల్ని ముక్కులుగా అడుగుతున్నాను ప్రభు క్షమించమని అడుగుతున్నాను కనీసం నీ కాపుదలు అప్పగించినందుకు నీకు ఇస్తున్నాను ప్రభు ప్రార్థనలో నుంచి మీరు ఉన్నారు ప్రభు పాపంలో ఉన్నారైతే ఆరోగ్యంలో ప్రభు మీరు ముక్కులు నడిపించినందుకు నీకు ఇస్తున్నాను ప్రభు వాటిని వెళ్ళబోతుందిగా ప్రభావం సిద్ధపరచుకుని ప్రభావ వాక్యాన్ని గ్రహించే దానిని మీరు నాకు అందరితో రక్షణ అడుగుతున్నాను ప్రభావ మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభావ దయచేసి ప్రభావ మీ వాక్శక్తి వాడుకుని అడుగుతున్నాను మీకు తీసుకొచ్చాను ప్రభావ ప్రార్థనలో ప్రవేశం ప్రాణంలో వెళ్ళబడుతుందిగా ప్రవేశం మీరు మాకు నడిపించమని అడుగుతున్నాను కానీ కొన్ని ప్రతి ఒక్క విధిని నిర్ణయించమని అడుగుతున్నాను ప్రవేశ ఏ ఆశయంతో వారి సన్నిధిలో నిలబడినారు ప్రవేశ వారి జీవితాన్ని వారి హృదయాన్ని వేస్తే పరిశీలిస్తున్న రెండవ మీరే వారి వేస్తే కోరికలు నెరవేర్చమని అడుగుతున్నాను ప్రభావ నిశ్చితానుసారమైన ఆలోచన తలంపులు మీరే వారిని దయచేయమని అడుగుతున్నాను ప్రవేశ వారి హృదయవాంఛను మీరే నెరవేర్చమని అడుగుతున్నాను ప్రవేశ ఇంకా నీకు ఇష్టమైన నాలో వారి ధార్మిక ప్రవేశ ప్రతి ఒక్క పాపం నుంచి మీరు మమ్మల్ని విడుదల కలిగించమని అడుగుతున్నాను ప్రవేశ నిశ్చితానుసారంగా నడిచి ప్రవేశ అతిగా జీవించే భాగ్యం మీరే మనం దయచేయమని అడుగుతున్నాను మరొకసారి ప్రవేశ వాక్యం ద్వారా మీరు మనతో మాట్లాడి మనం పడింపచేయమని అటువంటిగా నడిచే భాగ్యాన్ని మీరే మాకు దయచేయమని అడుగుతున్నాను యేసునామములో అడిగి వరకు వచ్చినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? ఏమండి? దేవుని మహాకృపను బట్టి ఈ దినం కూడా అర్హత లేని మనలను, యోగ్యత లేని మనలను ఈ దినము కూడా ప్రభు సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు మనకి భాగ్యం ఇచ్చాడు. ఈ లెంటి డేట్లో ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. ఎటువంటి అర్హత లేని, యోగ్యత లేని మనకు దేవుడు ఇంత గొప్ప ధన్యతనివ్వడం చాలా సంతోషం. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క యోగ్యత లేని వారిని కూడా ఆయన దర్శించాడు. వారి మాట విన్నాడు, వారి గొప్ప కార్యాలు చేశాడు. అలాంటి వారిలో కొద్దిమంది వ్యక్తులను త్వరగా చూద్దాం. మొదటిగా లూకా సువార్త తెరవండి, 7వ అధ్యాయంలో 6వ వాక్యం చదవండి.
చాలు 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 చాలు. అపాత్రుడైన శతాధిపతి మొదటి వ్యక్తి. శత అనగా 100 మందికి ఒక అధికారి అండి. ఎవరు ఎందులో ఉంటారు చెప్పండి? 10 మందికి ఒక అధికారి, 50 మందికి ఒక అధికారి, 100 మందికి ఒక అధికారి. ఎందులో ఉంటారు? పోలీసులో ఉంటారు, ఆర్మీలో ఉంటారు, నేవీలో ఉంటారు, మిలిటరీ వాళ్ళు. అది కమాండర్ అంటారు వాళ్ళంట. కమాండర్. మనకి నేవల్ కమాండ్ అని ఉంది. ఇప్పుడు మనం ఇండియా రూట్ ఈజీగా వెళ్ళిపోతున్నామంటే వాళ్ళు పెట్టిన భిక్ష. వాళ్ళు క్లోజ్ చేస్తే మనం ఆ రూట్ వెళ్ళడానికి లేదు. మొత్తం అంతా ఏరియా అంతా నేవల్ కమాండ్లో ఉంది. అలాంటి శతాధిపతి ఆయన ప్రభుత్వం వారు స్పెషల్గా సెక్యూరిటీ ఇస్తారు, వాహనం ఇస్తారు, ఒక బంగ్లా ఇస్తారు, మంచి హోదా ఉంటుంది, అధికారం ఉంటుంది. ఒక ఎమ్మెల్యేలకి ఎంపీలకి లేని గొప్ప ఆధిక్యత ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి 5 సంవత్సరాలే కానీ వాళ్ళు రిటైర్మెంట్ వరకు ఆ జాబ్ చేస్తారు కనుక. అలాంటి శతాధిపతి దగ్గర ఉన్న సైనికుల్లో పనివారిలో ఒకరికి బాగుండేది. సీరియస్ పొజిషన్ వచ్చింది. చూడండి, తన పనివాడికి బాగులేదు. పనివాళ్ళ మీద ఎవరైతే శ్రద్ధ తీసుకుంటారో, పశువుల మీద ఎవరైతే శ్రద్ధ తీసుకుంటారో, పొలం మీద ఎవరైతే శ్రద్ధ తీసుకుంటారో దేవుడు వారిని దీవిస్తాడు. పనివాడి మీద శ్రద్ధ తీసుకొని ఆ ప్రక్కూరులోనే యేసు ప్రభు ఉన్నాడని విని అక్కడికి బయలుదేరి అక్కడికి వెళ్ళి, ప్రభువా, నా పనివారిలో ఒకడు మంచం పడి ఉన్నాడు, చనిపోతాడు. నీవు మాట సెలవిస్తే వాడు బ్రతుకుతాడు అని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, పద నేను వస్తున్నాను. కానీ ఈయన అంటాడు, నీవు నా ఇంట్లోనికి రావడానికి నాకు అర్హత యోగ్యత లేదు నాయన. నేను శతాధిపతిని, నా క్రింద రాను వారు 3 మంది పని వారు ఉన్నారు. ఒకరిని పని చేయమంటే చేస్తాడు, ఇక్కడికి వెళ్ళంటే వెళ్తాడు, రమ్మంటే వస్తాడు. కానీ నీవు నా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు. ఎందుకంటే నేను కూడా అధికారానికి లోబడిన వాడు. మాట మాత్రము సెలవు అన్నాడు. నీవు మాట ఇస్తే చాలు, నీ మాట చొప్పునే జరుగుతుంది. ఆ మాట పట్టుకొని వెళ్ళిపోతుంది. నీ మాట పోయా, నీ మాట చాలయ్యాక మనం ఆదుకోవాలి. యేసు ప్రభు వారే ఆశ్చర్యపడిపోయాడటండి ఈయన మాటలు. మత్తయి కూడా 8వ అధ్యాయం చేస్తే తర్వాత చూడండి. ఆశ్చర్యపడిపోయి, ఇశ్రాయేలులో కూడా ఎంత నమ్మకమైన వాడిని నేను చూడలేదు. అసలు యేసు ప్రభు వారి పేరేంటి? ఆశ్చర్యకరుడే. ఆశ్చర్యపడిపోయాడు. హల్లెలూయా. చూడండి, అంత విశ్వాసం ఉంది. నేను అపాత్రుడను, పాత్రుడు కాదు, యోగ్యుడను కాదు, మాట ఇవ్వు చాలు, నా దాసులు బాగుపడిపోతాడు. ప్రభు అలాగే మాట ఇచ్చాడు, దాసులు బాగుపడ్డాడు. ఎవరైతే ప్రభు దగ్గర తనను తాను తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళు ఏం చేస్తాడంటే హెచ్చించి అబ్రహాముతో సమానమైన వారసత్వం ఇచ్చేస్తాడు. అందులో మొదటివాడు ఈ శతాధిపతి. మరొక మాట చదవండి, ఇంకో 2వ వ్యక్తిని. లూకాసు వార్త 22వ అధ్యాయం 61, 62 చదవండి. యేసు పట్టుకున్న మనుషులు ఆయన అపహసించి కొట్టి
చాలు చాలు. రెండవది ఎవరంటే అపాత్రుడైన పేతురు. పేతురు ఎందుకు ఈ సందర్భం ఎందుకు రాశారంటే అంతకు ముందు సందర్భం ఒకటి ఉంది. లూకా సువార్త 5వ అధ్యాయంలో గెన్నేసరత సముద్ర తీరమున ఆయన నడుస్తున్నప్పుడు ఆయనను ధోని అడిగాడు, ధోని ఇచ్చేసాడు. ఆయన బోధ అయిపోయిన తర్వాత నీ ధోనిను లోపలికి నడిపించి కుడివైపు అంటే ఏలిన వాడు ఆ రాత్రి అంతా వేసాం కానీ ఏమి అయినను నీ మాట చొప్పున వేస్తానని వేశారు. విస్తారమైన చేపలు పట్టాడు. అది చూసి పేతురు అంటాడు, చదవండి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. అంటే నీవు నాతో ఉండడానికి కానీ నేను నీతో ఉండడానికి కానీ నేను అపాత్రుడినయ్యా, పాపాత్ముడను. నీవు నా దగ్గర ఉండడానికి అవ్వదు, నేను నీతో రావడానికి అవ్వదు, నేను అపాత్రుడు. చూసారా? అలాంటి అయోగ్యుడును అర్హత లేనివాడు అన్న ఈ పేతురునే పిలిచి ఏం చేశాడండి? నీ బండ మీద నా సంఘమును కడతానన్నాడు. హల్లెలూయా. అదే సందర్భం తెలుసా? 17వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మనుష్య కుమారుడు ఎవడని ఎదురు చెప్పుకుంటున్నారంటే ఏలియా అని కొందరు, ఎలీషా అని కొందరు, ఇర్మియా అని కొందరు, బాప్తిస్మా ఇచ్చే యోహాను అని కొందరు, మరికొంత రకరకాలు. మీరేమనుకుంటున్నారు అంటే అప్పుడు పేతురు ఒక్కడే ఆన్సర్ చెప్తాడు, నేను సజీవుడు అని దేవుని కుమారుడునైనా క్రీస్తు అన్నాడు. అప్పుడు అంటాడు, సీమోన్ బరయోనా నీవు ధన్యుడు, నా తండ్రి ఇది నీకు బయలుపరిచాడు కనుక నీ మీద నేను సంఘం కడతాను. అంటే సంఘానికి పునాది అయిపోయాడండి ఎవరు? పేతురు. హల్లెలూయా. అందుకే ఎక్కువగా పీటర్ 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 ఈ పేరు తెలియని వారంటూ ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఉండవు. కంప్లీట్ సైమన్ పీటర్, సీమోన్ పేతురు అంటారు. రెండవదిగా నేను అయోగ్యుడను, అర్హత లేని వాటిని, అపాత్రుడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నేను పాపాత్ముడు అన్నాడు. తగ్గించుకున్నాడు. అందుకని దేవుడు శిష్యులందరిలో హెచ్చించేశాడు. ప్రపంచంలో పేతురు గారు చేసిన ప్రసంగాలే మారు రోజుపోతాయి. హల్లెలూయా. ఈ రెండో వ్యక్తి, మరొక వ్యక్తిని చూద్దాం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యములను అబద్ధులను అట్లాగా నా చేతి కాలతో మాత్రమే ఈ యాదాన్ని దాటుకుని ఇప్పుడు నేను 2 గుంపులు అయిపోయింది. చాలు చాలు. ఇక్కడ నేను కూడా అపాత్రుడను అంటున్నాడు. ఎవరు? యాకోబు. ఆ అధ్యాయం అంతా మీరు చదివితే యాకోబు గురించి మనకేం తెలుసు? యాకోబు అనేసరికి ఏం గుర్తొస్తుంది? మోసగాడు, మోసము గుర్తొస్తుంది. అలాంటి మోసగాడిని దేవుడు సంధించి, దేవుడు దర్శించి, దేవుడు మాట్లాడి ఆయన తీరు మార్చి, పేరు మార్చి, ఊరు మార్చి ఇశ్రాయేలు అన్నాడు. తర్వాత దినాల్లో దేవుని దూతలు కూడా వచ్చాడు. అక్కడ మహనీయమో అని పేరు పెట్టారు. 2 సేనలు. ఆ సందర్భంలో నేను అపాత్రుడను, నేను ఈ స్థితిలో ఉండడానికి అర్హుడను కాదు. ఎందుకంటే నేను చేసిన కార్యాన్ని బట్టి మరణమే శరణ్యం. కానీ దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. మూడో వ్యక్తి పాత నిబంధనలో ఉన్న యాకోబు. మరొక వ్యక్తిని చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఇక్కడ మరొక ఆయన ఉన్నాడు. నేను అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ఆయనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చాలు. ఇక్కడ ఎవరండి? సుంకరి. పాపినైన నేను, అర్హత యోగ్యత లేనివాడిని,
ఈ పరిచయం వలె దినమునకు లేదా వారమునకు 2 మార్లు ఉపవాసం చేయలేకపోతున్నాను, 10వ భాగం అంతా ఇవ్వలేకపోతున్నాను. నేను నీతిమంతుడిని కాదు, నేను పాపిని, తల ఎత్తుకోవడానికి కూడా నాకు ధైర్యం చాలు అని గుండెలు బాగుంది. ప్రభువా నన్ను క్షమించు, నేను అపాత్రుడను, అర్హత యోగ్యత లేని వాడిని. గుండెలు బాగుంటుంటే ఏడుస్తుంటే దేవుడు ఆయన్ని దీవించి తగ్గించుకున్నాడు కనుక నీతిమంతునిగా చేసి హెచ్చించి ఆ స్థలంలో నుండి పంపాడు. హల్లెలూయా. అందుకే తను తగ్గించుకున్నవాడు. మాట చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఇది తగ్గించుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు భార్య ముందు భర్తలు కూడా తగ్గించుకోవాలి, కొన్నిసార్లు చిన్నోళ్ళ ముందు పెద్దోళ్ళు కూడా తగ్గించుకోవాలి, కొన్నిసార్లు సంఘం వెళ్తే సేవలు కూడా తగ్గించుకోవాలి. యేసు ప్రభువు కూడా తగ్గించుకున్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా హెచ్చింపబడ్డాడు. ఎంత గొప్ప కనుక అపాత్రుడైన సుంకరి. నెక్స్ట్ వ్యక్తిని చూద్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వాక్యం. 1:27 యోహాను సువార్తలో. యోహాను నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీరు ఆయన ఎరుగురు. ఆయన చెప్పులు వారును విప్పుటకైనను నేను యోగ్యుడు కాను. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎవరండి? బాప్తిస్మం ఇచ్చి యోహాను. యోహాను ఉద్యోగం ఏంటండి? అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, ఇదిగే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేళ ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుద్ది అని హెచ్చరించేవాడు. ఆయన మాటలు లోబడే వారందరూ యోర్దాను నదిలోనే ఆయనతో బాప్తిస్మం పొందేవారు. ఆయన చేత ఆయన యూనిఫామ్ ఏంటంటే తోలు గట్టి కట్టుకుని ఒంటి చర్మాన్ని కప్పుకుండేవాడు. ఆయన ఫుడ్ ఏంటి? అడవి తేనె, మిడతలు. ఇవి తింటే మంచి బలం ఉంటుందట. ప్లాన్ చేద్దాము, మిడతలను అడవి తేనె తిన్నారు. ఆయన బోధించేవాడు, ఇదిగో నేను మీకు నేలలో ఇప్పుడు బాప్తిస్మం ఇస్తున్నాను, ఇదిగో నా వెనక ఒక ఆయన వచ్చుచున్నాడు, ఆయన మీకు ఎందులో ఇస్తాడు బాప్తిస్మము? అగ్ని బాప్తిస్మం ఇస్తాడు. అగ్నితో నింపుతాడు మిమ్మల్ని, ఆత్మతో నింపుతాడు మిమ్మల్ని. ఆయన చెప్పులు వారును విప్పడానికి నాకు అర్హత. చెప్పులు వారు అంటే బెల్ట్లు, కాళ్ళు, అవి విప్పడానికి కూడా నాకు అర్హత. ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా నాకు అర్హత. ఇవన్నీ అంత గొప్ప తగ్గింపండి. అందుకే యేసు ప్రభు అంటారు, భూమి మీద స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు మరొకడు పుట్టలేదు అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు కంటే ఎంత పెద్దండి ఈయన? 6 నెలలు అంతే. ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడు. తప్పు చేసిన వాడిని సూటిగా చెప్పి అలా ఖండించబడ్డాడు. అలా పోయినా పర్వాలేదు, యథార్థత మాత్రం వదులుతాడు ఈయన. నెక్స్ట్ మరొక వ్యక్తిని చూద్దాం. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 19 నుండి 21 ఒకసారి చదవండి. ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకోవడానికి యోగ్యత లేదు, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా చేర్చుకొని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి ఇక మీదట
నీ కుమారుడునని అనిపించుకొనుట యోగ్యులను కానని. చాలు. ఇక్కడ అపాత్రుడైన చిన్న కుమారుడు మనకు తెలుసు కదా. వాక్మంతా చిన్న కుమారుడిని పోలే నడుస్తున్నాడు. తల్లిదండ్రులకి వెళ్ళడం రావాలి, వాటర్ పడుకోవడం. ఆ భూమి నాకు రాసిచ్చేయండి, ఈ ఖాళీ ప్లేస్ నాకు రాసిచ్చేయండి, ఆ 2 ఇళ్ళల్లో ఒకటి ఇచ్చేయండి, 2 బైకులు పడ్డాను, నాకు ఒక బైక్ ఇచ్చేయండి. అమ్మ వండుకుంటున్నారు కదా, ఒక 1 కేజీ మాసం మీకు పంపించేయండి. ఏంటో చూడండి, పుట్టినందుకు, పిల్లలుగా పుట్టినందుకు ఎంత ధైర్యము. సమస్తమును కూర్చుకొని వెళ్ళిపోయాడు, పాడు చేసేసాడు. తండ్రికి దూరం అయిపోయినా ఏ తనయుడు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు. దేవుడికి దూరం అయిపోయినోడు బాగుపడ్డు, తండ్రికి దూరం అయిపోయినోడు బాగుపడ్డు, సంఘానికి దూరం అయిపోయినోడు బాగుపడ్డు, ఆత్మీయ తల్లిదండ్రులకు దూరం అయినోడు కూడా బాగుపడ్డు. చరిత్రలో ఎక్కడ ఎవరు బాగుపడలే. కలిసి ఉంటేనే దీవించబడతాం. దూరం అయిపోయాడు, పాడైపోయాడు, అన్ని కోల్పోయాడు, కరువుకి తట్టుకోలేకపోతున్నాడు. విదేశంలో ఎక్కడ బాధలు పడుతుంది. తిండి లేదు, నీళ్లు లేవు, వస్త్రాలు లేవు, ఆరోగ్యం లేదు. అప్పుడు గుర్తొచ్చి మొత్తానికి తండ్రి కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడు అనివార్యులు ఒకటిగా చేర్చుకున్నాడు. కొడుకుగా పుట్టినోడు ఎవడైనా అదే ఇంకో పని మనిషిగా పనిచేస్తాడు. ఎంత బాగుంటుంది. ఆడికి సిగ్గు ఉండదు, కానీ తండ్రికైనా బాధ ఉంటుంది కదా. నాకెప్పుడు ఈ మాట గుర్తొచ్చిన మా తాతయ్య గారు ఊరే గుర్తొస్తుంది. మిగతా వాళ్ళు పురోహితుల వలస రొంపెల్ అనే ఊరిలో ట్రైన్ దిగి ఆ ఊరు వెళ్ళాలంటే మధ్యలో చిన్న బోరం అన్న ఊరు. ఆ ఊరు మధ్య నుండి వెళ్ళాలి. మంచి 2-3 అంతస్తుల బిల్డింగ్ కనపడుతుంది. ఆ పక్కన ఒక చిన్న పాక ఉంటుంది. అక్కడ వాళ్ళు వచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇదే ఇలాంటి దరిద్రంగా ఉంది. ఈ పాకలో ఎవరు ఉంటున్నారు, ఇంత మంచి బిల్డింగ్ పక్కన ఈ పాకలోనంటే ఆ ఊరు వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఆ 3 అంతస్తుల బిల్డింగ్ ఈడిదే. ప్యాకాట్ ఆడేసి మొత్తం గెలబెట్టేశాడు. అది తీసేసుకొని నీకు ఎటు వెళ్ళిపోవాలో తెలియదండి, చివరికి సావే. సరే నీకు చిన్న ప్లేస్ ఇస్తున్నాం, పాక వేసుకోన్నారు. ఆ పాకలో నేను అటు నుండి ఇటు నుండి ఎప్పుడు మా తాతయ్య గారు వెళ్ళి వచ్చిన అక్కడికి వచ్చి ఒక నిమిషం నిలబడేవాడిని. ఇలాగ ఉంటుందా మనుషులు పరిస్థితి అసలు ఇలాంటిదా? ఆడింటి ముందే ఆడి స్థలంలోనే దయా దాక్షిణ్యాల మీద ఒక పాకలో ఏం జీవితాలండి. చిన్న కుమారుడు అన్నీ పట్టుకెళ్ళి అన్నీ కోల్పోయాడు. కుమారుడిలో మార్పు అయితే వచ్చింది, కానీ తండ్రి మాత్రం అలాగే ఉన్నాడు. హల్లెలూయా. నీలోని నాలోని ఒక ఆదివారం నిలబడతాం, ఒక ఆదివారం అనుకుంటాం. కొంతమంది ఒక ఆదివారం అయ్యేసరికి పూరీలాగా పొందిపోతాం, ఒక ఆదివారం అయ్యేసరికి కాపడాలా కాపలేదు కదండి. ఒక్కొక్కసారి కొంచెం డిఫరెన్స్ వస్తాయి, కానీ దేవునికి అదేమీ లేదు. నిన్న నేటి నిరంతరం స్టాండర్డ్ అంటే వాడు అనుకొని వస్తున్నాడు. తండ్రి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేసి కుమారుడు కాదు కూలివాడులో, కానీ దూరం నుండి చూశాడు అటు తండ్రి. వాడు రాకముందే తండ్రే ఎదురుకెళ్ళి వాడి మీద పడి వాడి మెడ మీద ఏం చేశాడంటే ప్రేమ గుర్తుగా ముందు పెట్టాడు. ఆ దరిద్రంగా ఉన్నాడు, చిరిగిపోయిన బట్టలు గడ్డాలు పంపు కొడుతున్నాడు. అయినా తండ్రి ప్రేమే వేడు, ప్రేమకు అదే నోట్లో. కనుక నేను అయోగ్యుడును, అపాత్రుడును, కానీ తండ్రి ప్రేమ ఆయన్ని చేసుకోండి. హల్లెలూయా. మరొక వ్యక్తిని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని
సంఘమును హింసించినందున అపోస్తుడు అనబడుటకు యోగ్యుడును కాను, అయినను నేనేమై ఉన్నాను, దేవుని కృప వలననే అయి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ మరొక వ్యక్తి, నేను అయోగ్యుడును, అపోస్తులను అనిపించుకోవడానికి అర్హత లేని వాడిని, శిష్యులను అనిపించుకోవడానికి అర్హత లేని వాడిని, అసలు క్రైస్తవుని అనడానికి అర్హత లేని వాడిని. ఎందుకంటే నేను క్రైస్తవ సంఘాన్ని ఘోరంగా హింసించాను, హానికరుడును, హింసకుడును, దోషకుడును. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే కేవలము దేవుని కృపే, ఆయన కృపే నన్ను ఇలా నిలబెట్టింది అన్నాడు. ఎవరండి ఈయన? అపోస్తులుడైన పౌలు. హల్లెలూయా. ఎంతగా తాను తగ్గించుకున్నాడు, అపోస్తులు అందరికీ అంతగా హెచ్చింపబడ్డాడు. ఈనాడు మనం చేస్తున్న బోధనని పౌలు గారు చేసిన ప్రశ్న గారు. కొత్త నిబంధనలో సువార్తలు ఎన్ని ఉన్నాయి? క్రొత్త నిబంధనలో సువార్తలు ఎన్ని ఉన్నాయి? 4. మత్తయి, మార్కు, లూకా, యోహాను. దాని తరువాత ఒక చరిత్ర గ్రంథం ఉంది. ఏంటది? అపోస్తుల కార్యములు. దాని తరువాత పత్రికలు స్టార్ట్ అయ్యాయి. ఏంటండి? అపోస్తుల కార్యముల తర్వాత పత్రిక ఏంటి? రోమా. చదవండి లైన్గా పత్రికలు. రోమా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, చూసి చెప్పండి. గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, తెస్సలోనికైన మొదటి పత్రిక, రెండవ పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, తీతు, ఫిలోమోను, హెబ్రీయులు. చాలు. ఈ 14 పత్రికలు రాసింది కూడా పౌలు గారే. చెప్పండి ప్రభుత్వం. ఈ 14 పత్రికలు టచ్ చేయకుండా మనం ప్రసంగాలు చేయలేము. అర్థమైందా? ఏ భేదము లేదు, అందరూ పాపులే అని నువ్వు చెప్పాలంటే రోమా పత్రికలోకి వెళ్ళాలి. ఎవరైనా నువ్వు క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి అని చెప్పాలంటే కొరింథీ పత్రికలోకి వెళ్ళాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకున్నారు అని చెప్పాలంటే గలతీ పత్రికలోకి వెళ్ళాలి. మీ పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చి ఉన్నారు అంటే ఎఫెసీ పత్రికలోకి వెళ్ళాలి. ఈ విధముగా ఆ పత్రికలు టచ్ చేయకుండా మనం బోధన చేయడానికి లేదు. అంటే అపోస్తులున్నాడు పౌలు లేకపోతే కొత్త నిబంధనే లేదు. ఇంచుమించుగా ఉన్నదే 27 పుస్తకాలు. ఆ 27 పుస్తకాల్లో 4 సువార్తలు తీస్తే ఎన్ని ఉంటాయి? 23లో చరిత్ర గ్రంథం ఒకటి తీసిస్తే ఎన్ని ఉంటాయి? 22లో ప్రవచన గ్రంథం ప్రకటన తీసిస్తే ఎన్ని ఉంటాయి? అయితే 21 పత్రికల్లో 14 పత్రికలు పౌలే రాసేశాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను అపోస్తులను అనిపించుకోవడానికి అర్హుడును, యోగ్యుడును కాను, అపాత్రుడును. మరి ఈ స్థితిలో ఉన్నానంటే దేవుని కృప అన్నాడు ఆయన. ఈ రాత్రి మనం కూడా దేవుని మందిరంలో ఇలాగ ఆరాధించగలుగుతున్నామంటే కేవలము దేవుని కృప. ఇప్పుడే సహోదరులు చెప్తారు, మా అన్నయ్య వాళ్ళ అత్తగారు వచ్చి చనిపోయారండి అన్న. ఆమె కంటే మనం గొప్పమా? అదే ఇందాకలే వీడియో చూపించారు. పాపం ఎవరో ఒక చిన్న అబ్బాయి డాబా పైనకి ఎక్కేసాడు, వైర్లకు పట్టేశాడు. అని అలా కాలిపోయి మసి అయిపోతున్నాడు. ఎవరు ఏం చేయలేదు. చిన్న బాగుంది చూసారా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయేమో తెలీదు. డాబా పైకి ఎక్కేసాడు, వైర్ అనుకుంది. అలా అలా పట్టుకున్నాడు అంటే మాటలు వచ్చేస్తాను. ఈ బాబులో అందరూ కేకలేస్తున్నారు. ఆ బాబుని మన గొప్పలు కాదు కదా. ఈ స్థితిలో ఉన్నామంటే కేవలము అందుకే దేవుని యొక్క మనల్ని మనము తగ్గించుకోవాలి. ప్రభువా, నేను అపాత్రుడును, అయోగ్యుడును, అర్హత లేనివాడు, ఎన్నిక లేనివాడు, యోగ్యత లేనివాడు, కానీ ఈ స్థితిలో ఉన్నానంటే కేవలము అంతే. ఎంతమంది వ్యక్తులను చూసామండి ఈరోజు? ఒక 7 వ్యక్తులను చూసాం.
ఎవరెవరు? శతాధిపతి పేతురు, యాకోబు, సొంకరి, బాప్తిస్మం ఇచ్చే యోహాను, చిన్న కుమారుడు అపోస్తలుడు పౌలు. మరి నీ పరిస్థితి ఏంటి? మరి క్రీస్తు ఎదుట నిన్ను నీవు తగ్గించుకోగలవా? ఒకవేళ నీ మీద సహోదరుడికి విరోధం ఉంటే నీది తప్పు కాదు, అవతల వ్యక్తిదే తప్పు అవ్వచ్చు, కానీ నీదే తప్పు అయినట్టుగా నువ్వే తగ్గించుకుని వాబడిపోతావా? అలాగైతే నువ్వు దీవించబడతావు. అలాగైతే ఈ రోజే ఏ ఆశీర్వాదాలు నీ కోసం ఉంచాడో యేసు నామములో అది రిలీజ్ చేసేస్తాడు. మిమ్మల్ని తగ్గించు. ఆ విధంగా తగ్గించుకొని ప్రభువు సాక్షిగా బ్రతుకుతాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, నీకు వందనాలు. గెత్సేమనే తోటలో చేసిన తగ్గింపు ప్రార్థన మాకు నేర్పు. తగ్గించుకునే గుణము మాకు నేర్పు. 7 వ్యక్తులను చూసాము, 8వ వ్యక్తి నేనై ఉండాలి. అటువంటి తీర్మానం ప్రతి ఒక్కరు ఇక్కడ తీసుకొని వెళ్ళడానికి సహాయం కృప అనుగ్రహించు. మీరే మహిమ పొందండి. ఈ రాత్రి వచ్చిన వారందరి మీదకి నీ ఆశీర్వాదాలు పొందాలి. రాని వారిని క్షమించి మరొక అవకాశాన్ని కలిగించు. మరలా వేదపూజా ప్రార్థనలో కలిసి నిన్ను స్తుతించడానికి మీకు ఉపయోగించు. మీరే మహిమ పొందండి. ఈ రాత్రి హోల్ నైట్ ప్రేయర్లో కొత్త వలసలో జరుగుతున్న నిదానం శిలోమం ద్వారా ఏర్పాటు చేసిన హోల్ నైట్ ప్రేయర్లో మేము అందరం పాల్గొని నిన్ను స్తుతించడానికి మీకు ఉపయోగించు. ప్రయాణాలు తోడే నడిపించు. అట్లా వచ్చే వరకు మీకు ఆపుదల అందులో ఎన్నేడు మా కొరకు కనిపెడుతున్న నిరాశలు ఎలీషా గారిని కూడా తీసుకురాడు. మీరే మహిమ అందరినీ నేను ఆత్మకోలేస్తాను. మీ కొరకు సాక్షులుగా నిలబెట్టాను. ఈ 2 డేస్లో మమ్మల్ని మేము తగ్గించుకొని నేను హెచ్చించే కృప దయచేస్తాను. మీరు మహింపు క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు అప్పగిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకు గుడ్ సామరిటన్ సంఘ బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అందరికీ